నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లింగోద్భవ వైభవం ఏంటో, పరమశివుడిని శివరాత్రి సందర్భంగా ఏ విధంగా ఆరాధన చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. లింగ పురాణం ప్రకారం లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోత్సరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటుంది లింగ మహాపురాణం. అంటే అర్థం ఏంటంటే, ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి భూమి, గ్రహాలు, నక్షత్రాలు వీటన్నిటినీ సూక్ష్మంగా ఒక రూపంలో పూజించవలసి వస్తే అది లింగస్వరూపం అవుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. లింగం అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. అంటే భగవంతుడు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ, ఎన్ని పేర్లతో ఉన్నప్పటికీ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం మాత్రం ఒక్కటే అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. అలాగే మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంలాగా ఆవిర్భవించాడు. అర్ధరాత్రి అంటే చీకటి. ఆ సమయంలో అగ్నిలింగంలాగా వెలుతురుతో పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. అంటే శరీరం అనేటటువంటి చీకటిలో ఆత్మ అనే వెలుతురును దర్శించమని పరమశివుడు మనందరికీ సందేశం ఇస్తున్నాడు. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని చెప్పటమే, జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని చెప్పటమే మహాశివరాత్రి పర్వదినంలో ఉన్న అంతరార్థం. మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసానికి అర్థం ఏంటంటే నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానతః. అంటే ఆహారం స్వీకరించకుండా పాలు పళ్ళు స్వీకరిస్తూ పరమశివుడికి దగ్గరలో ఉండటమే నిజమైన ఉపవాసం. జాగరణకున్న నిజమైన అంతరార్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను తొలగింపజేసుకొని శివభావనలో మేల్కొని ఉండటమే జాగరణలో ఉన్న అంతరార్థం. మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా అర్ధరాత్రి సమయంలో చేసే శివపూజ వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రాత్రి 11:30 నుంచి 1 మధ్య ప్రాంతంలో మొత్తం సమయం 4 జాములుగా తీసుకొని ఒక్కొక్క జాములో శివుడిని ఒక్కొక్క రకంగా పూజించాలి. అర్ధరాత్రి సమయంలో మొదటి జాములో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ పద్మపుష్పాలతో పూజ చేస్తూ పులగ నైవేద్యంగా సమర్పించాలి. రెండవ జాములో ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేస్తూ పాయసాన్న నైవేద్యంగా సమర్పించాలి. మూడవ జాములో ఆవు నెయ్యితో శివాభిషేకం చేస్తూ మారేడు దళాలతో శివపూజ చేస్తూ నువ్వులు కలిపిన అన్నాన్ని నివేదనగా సమర్పించాలి. ఇక ఆఖరి జాము 4వ జాములో తేనెతో శివుడికి అభిషేకం చేస్తూ తుమ్మిపూలతో పూజ చేస్తూ తెల్లటి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. అర్ధరాత్రి 11:30 నుంచి 1 మధ్య ప్రాంతంలో ఆ కాలాన్ని 4 జాములుగా తీసుకుని ఇలా ప్రత్యేకంగా శివపూజ చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే నమశివాయ ఓం అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని, లింగాష్టకాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కానీ ప్రధానంగా మహాశివరాత్రిలో ఉన్నటువంటి అంతరార్థము, పరమశివుడు మనకిచ్చేటటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకుంటే మాత్రం శరీర భావన విడిచిపెట్టి ఆత్మభావన పొందాలి. శివోహం అన్న భావన రావాలి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏ పని చేస్తున్నా శివనామస్మరణ చేసుకుంటూ ఆ పనిలో శివుణ్ణి దర్శించాలని చెప్పటమే మహాశివరాత్రిలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో నిర్వహించే రథోత్సవం సందర్భంగా రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, రథోత్సవం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ నమః. మహాశివరాత్రి ఈటీవీ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.
మహాలింగం ఎప్పుడైతే ఆవిర్భవించిందో దానికి లెక్క కట్టి చూస్తే అది సరిగ్గా మార్గశీర్ష ఆర్ద్ర నక్షత్రం నాడు ఆ లింగం ఆవిర్భవించింది. తర్వాత బ్రహ్మ విష్ణువులు ఆ లింగాన్ని గుర్తించి తర్వాత శివుని ద్వారా వాళ్ళు పంచాక్షరి తత్వాన్ని శివతత్వాన్ని గ్రహించిన రోజు మాఘకృష్ణ చతుర్దశి. అప్పుడు వారు శివలింగాన్ని ఆరాధన చేశారు. కానీ బ్రహ్మ విష్ణువులు శివలింగాన్ని ఆరాధన చేసిన రోజు మాఘకృష్ణ చతుర్దశి గనక అది శివుని గురించి తెలుసుకుని ఆరాధించిన దివసంగా చెప్పబడుతుంది. ఆ మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా చెప్పబడుతున్నది. శివ అంటేనే క్షేమే మోక్షేచ శివ అన్నారు. అంటే క్షేమము మోక్షము ఈ రెండు శివశబ్దానికి ప్రధానార్థములు అంటూ కొన్ని నిఘంటువులు చెప్తున్నాయి. క్షేమము అంటే ఇహలోకంలో పరలోకంలో సుఖంగా ఉండడం క్షేమం. అసలు లోకాలోక గమనం లేకుండా జనన మరణ పరంపరలు లేకుండా కైవల్యం పొందడం మోక్షం. ఈ క్షేమము మోక్షము కూడా ఎవరి స్వరూపమో అతడు శివుడు అన్నారు. అంటే ఇక్కడ క్షేమంగా ఉండాలన్నా మోక్షం పొందాలన్నా క్షేమ మోక్షములు ఎందున్న ఆనందమే శివుడు. ఇది శివశబ్దానికి అద్భుతమైన నిర్వచనం. ఆ ఆనందమే ప్రతివాడు కోరుకుంటాడు. అదే మంగళము శుభము గనక శివశబ్దానికి శుభము మంగళము కూడా అర్థం ఉన్నది. ఇంకొక అర్థం ఆదిత పరిశుద్ధత్వాత్ అన్నారు. ఎవడు సహజంగా శుద్ధస్వరూపుడు వాడు శివుడు. శివుడు అంటే శుద్ధం అని అర్థం. జీవుడు సహజంగా శుద్ధుడు కాడు. అతనికి అనేక జన్మల నుంచి కర్మమాలిన్యాలు ఉంటాయి. ఈ కర్మమాలిన్యాలు 3 రకాలుగా ఉంటాయి. ఆణవమల, కార్మికమల, మాయికమల అని. మాయికమల అంటే మనస్సు సంపర్కాలు ఏర్పరచుకోవడం వల్ల ఏర్పడేటువంటి మాలిన్యం మాయికమలం. కార్మికమల అంటే కర్మలతో ఏర్పడినది కార్మికమలం. గత జన్మల వాసనతో వచ్చింది ఆణవమలం. ఈ 3 మాలిన్యాలు పోవాలంటే ఈ 3 మాలిన్యాలు లేనివాడిని ఆశ్రయించండి అన్నారు ఇక్కడ. ఈ 3 మాలిన్యాలు లేనివాడు ఎవడో అతడు శుద్ధుడు, అత్యంత శుద్ధుడు. ఆ శుద్ధతత్వమే శివం. అందుకే శివుణ్ణి ఆశ్రయించిన శివనామాన్ని పలికిన శుభము మంగళము భద్రము క్షేమము మోక్షము సిద్ధించడమే కాకుండా శుద్ధత్వం లభిస్తుంది. మరొకటి శివశబ్దానికి శాంతము అని చెప్పారు ఇక్కడ. శాంతం అంటే నిర్వికార స్థితి, ఏ వికారములు లేనటువంటి వాడు. ఇటువంటి భవ్యమైన అర్థం శివతత్వానికి ఉంది కనుకనే పరమాత్మ అంటేనే శివుడు అని ఉపనిషత్తే చెప్తోంది. అలాంటి శివుడు ఆశ్రయించిన వారు దుఃఖం పోగొడతాడు కనుక రుద్రుడు అని పేరండి. రుద్రుడు అంటే ప్రణత దుఃఖ ద్రావక అని వైదిక నిరుక్తమే చెప్తుంది. ఆశ్రయించిన వారు దుఃఖాన్ని పోగొట్టేవాడు నకర్థము. రుద్ర అంటే శబ్దస్వరూపుడు నకర్థం. అదేవిధంగా కర్మఫలాలను ఇచ్చేటప్పుడు ప్రళయకాలంలో సర్వజనులను లయం చేస్తాడు కనుక ఆ విధంగా ఏడిపిస్తాడు కనుక రుద్రుడు అన్నారు. రోదనం కరోతిథి. కానీ అసలు అర్థం ఏంటంటే దుఃఖాన్ని పోగొట్టువాడు. రుజాం ద్రావయితి రుద్ర అన్నారు. అంటే రోగాలను పోగొట్టువాడు అని కూడా చెప్పారు. అందుకే శివశబ్దం రుద్ర శబ్దం ప్రధానంగా చెప్తూ ఆయన లోకంలో అనేక మంది లోకపాలకులు ఉన్నారు కదయ్యా. ఇంద్రలోకానికి ఇంద్రుడు పాలకుడు, దక్షిణ లోకానికి యముడు పాలకుడు, అంటే రకరకాల లోకపాలకులు ఉన్నారు. అనేక ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఈ లోకపాలకులకు కూడా ఆయన లోకపాలకుడు. ఆయన వాళ్ళకు కూడా పాలకుడు. ఆయనకు మరో పాలకుడు లేడు. అందుకే లోకపాలకులను ఈశ్వరుడు అంటే ఈశ్వరుడికి ఈశ్వరుడు గనక అని మహేశ్వరుడు, విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు అని కూడా మనం అంటున్నాం ఇక్కడ. అందుకని మహేశ్వరుడు. అలాగే దేవతలందరికీ శక్తిగా తానున్నవాడు. దేవతలందరిలో శక్తిగా లీనమై ఉన్నాడు. ఆయన ఇచ్చిన శివం వల్లే దేవతలు ఇంకొక శివం ఇవ్వగలుగుతున్నారు. అంటే దేవతలకు శుభం ఇచ్చే శక్తి వాళ్ళల్లో శుభస్వరూపుడైన పరమాత్మ వల్లే కలిగింది. అందుకైన తం దేవతానాం పరమంచ దైవతం త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట ఇది. దేవతలకు కూడా దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన మహాదేవుడు అన్నారు. ఈశ్వరుడు అంటే లోకపాలులకు కూడా ఈశ్వరుడు ఉన్నాడు కనుక మహేశ్వరుడు అన్నారు. ఇలా మహేశ్వర, మహాదేవ, రుద్ర, శివ. అదేవిధంగా శివం తన స్వరూపం మాత్రమే కాకుండా శుభము శాంతి లోకాన్ని కలిగిస్తాడు కనుక శంకర అన్నారు. కలిగించడమే కాదు శుభానికి శాంతికి తాను మూలం గనక శంభు అన్నారు. కనుక శంభు, శంకర, శివ ఈ నామాలకు అర్థం తెలిస్తే చాలండి. శివుణ్ణి ఆశ్రయిస్తే ఏమొస్తుందో మనకే తెలిసిపోతుంది ఇక్కడ. కనుక శివుణ్ణి ఆశ్రయిస్తే శివం కలుగుతుంది. ఈ మాట కృష్ణుడు భారతంలో చెప్తాడు. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. సర్వజగత్తుకి మంగళం కలిగించే స్వభావం కలిగాడైన. స్వభావమే మంగళం. అంటే శుభం చేస్తాడే కాదు, శుభం చేసే స్వభావం ఆయనకున్నది. ఎలాగైతే సూర్యుడికి కాంతినిచ్చే స్వభావం ఉన్నదో, పటిక బెల్లానికి తీపినిచ్చే స్వభావం ఉన్నదో, అగ్నికి దహనం చేసే స్వభావం ఉందో, శివుడికి శుభాన్నిచ్చే స్వభావం ఉంది. స్వభావతగా శుభస్వరూపుడు, శుద్ధస్వరూపుడు. అందుకే శివశబ్దం అంత గొప్పది కనుకనే భాగవతంలో కూడా శివ అనే 2 అక్షరములు సర్వ పాపనాశనములు, అశుభ పరిహారకములు, శుభప్రదాయకములని భాగవతంలో కూడా చెప్పబడుతుంది. శివపురాణములు ఎందుకు కూడా చెప్పబడుతున్నది.
అందుకే పాపములు ఎంతవరకు ఉంటాయంటే శివనామం పలికే వరకే అన్నారు. శివపురాణంలో ఒక మాట ఉన్నది, దరిద్రము, మృత్యువు, అదేవిధంగా వ్యాధులు ఎంతవరకు ఉంటాయంటే శివారాధన ప్రారంభించే వరకే ఉంటాయన్నారు. అంటే శివారాధన ప్రారంభిస్తున్న కొద్దీ కర్మక్షయం జరుగుతూ శుభాలు కలుగుతాయని చెప్పారు. అది శుభప్రదాయకుడే శివుడు. పైగా శుభాలకు మూలం నేను అని చెప్తూ శంభు అనిపించుకుంటున్నాడు, శుభాలందరికీ పంచుతూ శంకరుడు అనిపించుకుంటున్నాడు, రోగాల్ని పోగొడుతూ దుఃఖాన్ని నాశనం చేసి రుద్రుడవుతున్నాడు, తనను మించినవాడు మరొకడు లేడని చెప్తూ విశ్వేశ్వరుడిగా, సర్వేశ్వరుడిగా, మహేశ్వరుడిగా, భువనేశ్వరుడిగా, జగదీశ్వరుడిగా పేరు పొంది పూజలు అందుకుంటున్నటువంటి స్వామి అతడు. అలాంటి స్వామిని ఈ రోజున ఆరాధించడం విశేషమైన లక్షణం. కాల మహిమ అలాంటిది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం ప్రభృతి మరో రోజు బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా ఈరోజు ఉత్కృష్టమైన దివసంగా చెప్పబడుతుంది. అందుకే ఉపవాస జాగరణలతో శివారాధన చేస్తారు. ఆహార నియంత్రణతో ఉపవాసం చేసి శివస్మరణతో జాగరణ చేయడం. దానికి అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి శివార్చన చేసుకోవడం, అర్చింపబడ్డ శివాలయాన్ని దర్శించడం, అదేవిధంగా ముందునే స్నానాదులు చేయడం, గంగా నది ఇత్యాది పుణ్యనదుల్లో స్నానం చేయడం కూడా విశేషమే. అలా నదీ స్నానం కుదరినప్పుడు ఎక్కడ స్నానం చేస్తే అక్కడే గంగాది పుణ్యనదులు స్మరణ చేసుకున్నా చాలు. పైగా శివస్మరణ చేతనే పవిత్రుతం అవుతాం అని చెప్తున్న శాస్త్రం. యద్వ్యక్షరన్నామ గిరేరితన్ రుణాం సహృత్ ప్రసంగాదగమాశాంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం అని భాగవతంలో మాట ఉన్నది. యద్వ్యక్షరన్నామ, పైగా ఎవరి యొక్క 2 అక్షరాల నామం పలికితే చాలు సర్వ పాపములను నశించి శుభములు లభిస్తాయో అటువంటి పరమేశ్వరుడు తమలంఘ్య శాసనం, ఆయన శాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. అందుకే విశ్వేశ్వరుడు ఆయన, విశ్వరూపుడు ఆయన. వందే శంభుమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి మహాదేవుడైన పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం ఆవిర్భవించినటువంటి అద్వితీయమైనటువంటి సుదినం. లింగరూపంలో స్వామివారు ఆవిర్భవించాడు. అటువంటి లింగమూర్తిని మనం ఈ రోజున మహాన్యాసకపూర్వక అభిషేకార్చనలతో అర్చన చేసినట్లయితే జన్మకో శివరాత్రిలా అందరం కూడాను శివానుగ్రహంతో చక్కటి ఔన్నత్యకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. పవిత్ర స్నానాన్ని మనసు నిండా మహాదేవుని తలుచుకుంటూ ఆచరించిన పిదప నుదుట విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షలు వేసుకొని పరమేశ్వర ధ్యానం చేస్తూ ఆ యొక్క శివాలయ దర్శనం చేసుకొని మారేడు దళాలతో స్వామిని పూజ చేయటంతో పాటు వివిధ రకాలైనటువంటి పుష్పాలతో పాటుగా పంచామృతాలతో గనక ఈరోజు పరమేశ్వరునికి అభిషేకం చేసినట్లయితే జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోవటమే కాకుండా మానవ జీవితం యొక్క పరమార్థాన్ని ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక తత్వానికి నిదర్శనమైనటువంటి ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఉండాలి.
అర్ధరాత్రి 12 గంటల వరకు కనీసం ఉపవాసం ఉండాలి. తదుపరి జాగరణ అనేటువంటిది ఆచరించడం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ జాగరణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడాను బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అని చెప్పేసి జపాన్ని గనక చేసినట్లయితే జీవితం ధన్యమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 6:18 తిథి త్రయోదశి ఉదయం 11:04 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 5:18 వరకు. వర్జం రాత్రి 9:01 నుంచి 10:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:52 వరకు. అమృతకాలం ఉదయం 7:23 నుంచి 8:54 వరకు. మరల తెల్లవారుజామున 5:55 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10 నేటి విశేషం మహాశివరాత్రి, మళ్ళీ మాస శివరాత్రి కూడా. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనేది చాలా విశిష్టమైనది. జన్మానికో శివరాత్రి అనే ఒక సామెత ఉంది. దాని అర్థం ఏంటంటే ఒక్క శివరాత్రికైనా సమగ్రంగా నియమబద్ధంగా ఆ వ్రతాచరణ చేస్తే జన్మానికి మొత్తానికి సాఫల్యాన్ని ఇచ్చేంత గొప్ప పుణ్యం వస్తుంది అని అర్థం. అయితే ఏమిటి ఆ నియమాలు అంటే రోజంతా ఉపవాసం ఉండాలి, ఫలహారం ఒకసారి చేయొచ్చు, 2 సార్లు ద్రవాహారాలు తీసుకోవచ్చు, రాత్రంతా జాగారం చేయాలి, శివుణ్ణి పూజించాలి. ప్రతి 3 గంటలకి యామ పూజ అంటారు, అష్టయామ పూజ. కాబట్టి మొదటిసారి చేయడం, మళ్ళీ 9 గంటలకి మళ్ళీ చేయడం, 12 గంటలకి చేయడం, అలా చేయడం. దాంతోపాటు ఆయనకి అభిషేక ప్రియ శివ, మనం అభిషేకం చేయడం. ఆ అభిషేకం చేసేటప్పుడు కూడా చెరుకు రసం, ద్రాక్షపళ్ళ రసం, ఇలా పలు రకాలైనటువంటి అభిషేకం చేయడం. ఆ శివుడు అంటే ఏమిటండి అసలు? అణువు దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఆయన అదే ఆకారం. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఆ శివుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా పరిపూర్ణత సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు.
తరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కాశీ శివపార్వతుల ప్రత్యక్ష నెలవు. మహాదేవుడు పార్వతిలో కలిసి క్షణం విడవకుండా కాశీలో నెలకొని ఉంటాడంటారు. బ్రహ్మముహూర్తంలో వినిపించే భవ్య సన్నిధి ఇది. వేద పఠనాలు, మంగళహారతులు, శంఖనాదాలు, డమరుక ధ్వనులు ఇక్కడ నిత్యం స్వాగతం పలుకుతుంటాయి. అన్నింటికీ మించి ఆధ్యాత్మిక రసవాహిని గంగ కాశీని మరింత పునీతం చేస్తోంది. సాధకుల పాలిట స్వర్గధామం ఈ కాశికాపురి. ఆనంద కాననం, శివపురి, రుద్రవాసం, బ్రహ్మాండపురి ఇలా ఎన్నెన్నో నామధేయాలున్న పుణ్యవారాసి కాశీ. ఈ నగరాన్ని మహేశ్వరుడే తన అభీష్టం మేరకు సృజించాడని శివపురాణం చెబుతోంది. అష్టాదశ పురాణాలలో కాశీ వైభవాన్ని వ్యాసుడు పలుసార్లు ప్రస్తావించాడు. మన పురాణాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నగరం కాశీ మాత్రమేనంటే అతిశయోక్తి కాదు. కాశతే ఇది కాశీ అంటే కల్పాంత వేళల కూడా ఇది సతతం ప్రకాశిస్తుంది కాబట్టి కాశీ అయ్యింది. కైలాసం తరువాత పార్వతీ పరమేశ్వరులు ప్రియంగా నివాసం ఉండేది కాశీలోనే అని విశ్వసిస్తారు. కాశీ క్షేత్రాన్ని అలదుకుంటూ నిరంతరం తన జలసిరుల సవ్వడులతో శివ పంచాక్షరీనామ స్మరణలతో పులకిత యామినిగా గంగ ప్రవహిస్తుంది. కాశీకి విచ్చేసిన ప్రతి భక్తుడి మదిలో 2 అభీష్టాలుంటాయి: గంగా స్నానం, విశ్వనాథ దర్శనం. గంగలో పుణ్యస్నానంతో తరించిన వెంటనే భక్తుల అడుగులు నేరుగా విశ్వనాథ ఆలయం వైపే కదులుతుంటాయి. మహేశ్వరుడు మహాలింగమూర్తిగా మహత్తర శక్తి సమన్వితుడిగా నెలకొన్న అద్భుత అమేయ నెలవు కాశీ. బంగారం తాపడం చేసిన గోపురాలతో అలరారే విశ్వనాథ ఆలయం సువర్ణ కైలాసాన్ని తలపిస్తుంది. కైలాసమే దిగివచ్చి ముంగిట సాకారమయ్యిందా అనే రీతిలో విశ్వనాథుడి కోవెల వైభవోపేతంగా దర్శనీయమవుతుంది. ప్రధాన ఆలయంలో 1.5 అడుగుల ఎత్తులో ఉన్న కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని భక్తులు తమ జన్మ చరితార్థమయ్యిందని భావిస్తారు. విశ్వనాథుడి హృదయంలా విశాలమై విస్తారమై భక్తులందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రాంగణమంతా శివలింగాలతో అభిషేక జలాలతో ప్రకాశిస్తుంటుంది. అడుగడుగునా ఆలయాల సమాహారంతో భాసిస్తుంది. 7 ముక్తి క్షేత్రాలు ఒకే చోట కొలువైన కాశీలో విశ్వనాథుడు మహాలింగమూర్తిగా దర్శనీయమవుతున్నాడు. కాశీలోని విశ్వనాథ జ్యోతిర్లింగం భూమి ఉద్భవించినప్పటి నుండి ఉందని ప్రగాఢ విశ్వాసం. ఇది శాస్త్రీయంగానూ నిరూపితమైన సత్యం. కాశీక్షేత్రంలో ఉన్న పావన ప్రదేశాలన్నింటికీ పౌరాణిక నేపథ్యం ఉంటుంది. అలాంటిదే మణికర్ణికా ఘాట్. కాశీలో మొత్తం 87 ఘాట్లు ఉన్నాయి. బ్రహ్మదేవుడు శివానుగ్రహం కోసం 10 అశ్వమేధ యాగాలు నిర్వహించింది దశాశ్వమేధ్ ఘాట్ కాగా, అత్యధిక ఆలయాలు ఉన్నది సింధియా ఘాట్. వీటితో పాటు అహల్య, బద్రీనారాయణ, దుర్గా, హనుమాన్, హరిశ్చంద్ర, కేదార్, లలిత, తులసి, వేణిమాధవ్ ఘాట్లు తదితర ఎన్నో తీర్థ నిలయాలు దర్శనమిస్తాయి. వారణాసిలో గంగా హారతి కన్నుల పండుగగా ఉంటుంది. ప్రసిద్ధమైన దశాశ్వమేధ ఘాట్లో అర్చకులు నిలబడి అత్యంత లయాత్మకంగా రుద్ర, నాగ, త్రిశూల, ధూప, పంచ, నక్షత్ర హారతుల్ని గంగామాతకు సమర్పిస్తారు. ఈ సమయంలో కాశీ వీధులన్నీ అణువణువున హరహర మహాదేవ, శంభో శంకర, హరహర గంగే, నమామి గంగే నామస్మరణలతో మార్మ్రోగుతాయి. కాశీ విశ్వనాథ హారతి దర్శనం పరమ మంగళప్రదం. శివాయ
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు. ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. నీరంతా శివస్వరూపమైతే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడెవరు అంటే సూర్యుడే. ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం, ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా 3గా కనబడినట్టు ఒక్క పరమశివుడే 3 మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు. 3 పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ నమః శివమేవ నిరంతరం. మన పండుగలన్నిటిలోనూ కూడా అతి ముఖ్యమైన పండుగే శివరాత్రి. ఎందుకంటే అన్ని పండుగలు కోరికలు తీరుస్తాయి, భోగాలు, సుఖ సంపదలు ఇస్తాయి. కానీ జన్మ లేకుండా చేయటం అనేది ఈ శివరాత్రి పండుగ యొక్క విశేషం. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఇటువంటి శివరాత్రి పండుగ
సంవత్సరంలో 12 సార్లు వస్తుంది. అంటే నెలకొకటి చొప్పున వస్తుంది. ఈ శివరాత్రులను మాస శివరాత్రులు అంటారు. వీటిల్లో ముఖ్యమైనది ఒకే ఒక్క శివరాత్రి. అదే మాఘమాసంలో వచ్చే శివరాత్రి. ఈ మాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఈ రోజునే స్వామి అర్ధరాత్రి పూట లింగాకారంలో ఆవిర్భవించాడు. కనుక ఈ శివుడు పుట్టినరోజు నాడు భక్తులు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. అప్పుడు బోళాశంకరుడు భక్తులకు భుక్తిని ప్రసాదిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. కనుక ఈ రోజున ఆరోగ్యం కలవారు తప్పనిసరిగా నియమాలు పాటిస్తూ నిష్టగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలి. తెల్లవారుజామునే లేచి స్నానం మొదలైన నిత్యకర్మలను పూర్తి చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి రోజంతా ఉపవాసం ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనవ్రతం పాటించాలి. తర్వాత మళ్ళీ రాత్రిపూట స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. వీలు లేకపోతే ఇంట్లోనే శివుడికి అభిషేకం చేయాలి. తర్వాత బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించాలి. అనంతరం శివపురాణ గాథలను వినాలి, శివనామ సంకీర్తన చేయాలి. ఇలా శివుడికి సంబంధించిన సత్సంగంతో రాత్రి సమయం అంతా జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా శివుణ్ణి పూజించాలి. తర్వాత శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి, అన్నదానం చేయాలి. ఇది శివరాత్రి వ్రత విధానం. దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడికి శివానుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని శివరాత్రి నాడు ఒక్కసారి అయినా ఆచరించాలి. అలా ఆచరించిన వాడికి 1000 జన్మాల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండటం అంటే మనస్సంతా శివుడి పక్షంలో ఉంచటం అని అర్థం. కనుక మనస్సును శివుడి మీద నిలపాలి. జాగరణం అంటే క్షణక్షణము శివుణ్ణి చింతిస్తూ సద్భావాన్ని కలిగి ఉండటం అని అర్థం. కనుక ఈ పవిత్ర సమయాన్ని శివుడి కోసమే వినియోగించాలి. ఈ శివరాత్రి మంగళకరమైన రాత్రి, వరాలను కురిపించే రాత్రి. కనుక ఈ రోజున తప్పనిసరిగా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. లౌకిక వాంఛలు తీర్చుకోకూడదు, అది పాపం. పూర్తిగా మనస్సులో శివుణ్ణే నిలుపుకోవాలి. శివుడి కోసమే పని చేయాలి. అసలు ఈ నియమాలన్నీ ఎందుకు అంటే, నియమాలు పాటించటం వల్ల ఇంద్రియాలకు వశులం కాకుండా ఉంటాం. ఇంద్రియాలు మనల్ని నడిపిస్తే మాత్రం మనం పతనమైపోతాం. అలా కాకుండా శివానుగ్రహంతో నియమాలు పాటించి మనమే ఇంద్రియాలను నడిపిస్తే పతనం కాకుండా ఉంటాం, ఉన్నత స్థితికి చేరుతాం. నియమాలు పాటించకపోతే మాత్రం పెద్ద అనర్థం జరుగుతుంది. వెనుకటి జన్మల నుంచి ఈ జన్మ వరకు మనలోకి ప్రవేశించిన కామక్రోధాలను అనే గజ దొంగలు మన ఈశ్వర సంపదను దోచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈశ్వర సంపద అంటే భక్తి విశ్వాసాలు, సుఖశాంతులు, పవిత్రత. అందువల్ల శివుడి కృపతో లోపల ఆత్మజ్యోతిని వెలిగించుకోవటానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత సంగతి శివుడు చూసుకుంటాడు. దాన్ని బాగా ప్రకాశింపజేసి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిస్తాడు. ఈ శివరాత్రి నాడు ప్రధానమైన శివనామాల మూలకంగా తత్వార్థాన్ని గ్రహించి మననం చేద్దాం. స్వామి గజచర్మాంబరధారి కదా,
ఆయన గజచర్మాన్ని ఎందుకు ఒంటికి చుట్టుకున్నాడు అంటే గజాసురుడి కోరిక మేరకు చుట్టుకున్నాడు. దీని మూలంగా నన్ను ఆశ్రయించిన వారికి శాశ్వత సిద్ధి కలిగిస్తాను అని తెలిపాడు. ఇక స్వామి దేవాది దేవుడై ఉండి భిక్షమెత్తుకోవటంలోని ఉద్దేశం ఏమిటి అంటే, నాకు కావలసింది మీ ఆహార పదార్థాలు సమర్పించడం కాదు, మీ భక్తిని సమర్పించండి, అందుకు ప్రతిఫలంగా మీకు ముక్తిని ప్రసాదిస్తాను అని భిక్షాపాత్ర పట్టుకోవటం ద్వారా తెలిపాడు. స్వామికి శ్మశానవాసి అని పేరు. అలా ఆయన కీర్తించబడటంలోని అర్థం ఏమిటి అంటే, నాకు గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనేది లేనే లేదు, అధికమైన వారు తక్కువ వారు అనే భేదం కూడా లేదు, ప్రతివారు నా వద్దకే వస్తారు, నేనే అందరికీ గమ్యునుడిని, కనుక నన్ను గుర్తించి నన్ను పట్టుకోండి అని ఆ నామం ద్వారా బోధిస్తున్నాడు. ఇక స్వామికి పార్వతీపతి అని పేరు. ఆయన అలా స్మరించబడటానికి ఇలా ఒక అర్థం ఉంది. పార్వతీదేవి ప్రకృతిలోని సౌందర్యాన్ని తీసుకొని రూపాన్ని ధరించింది. ఆ పార్వతికి శివుడు మొదటనే వశుడు కాలేదు. ఆమె యొక్క అందచందాలు సేవలు కూడా పరమేశ్వరుని మెప్పించలేకపోయాయి. దీన్ని పార్వతీమాత గ్రహించింది. ఆయన తపస్సుకే లొంగిపోతాడు, అందచందాలకు లొంగడు కదా అని తెలుసుకుంది. కేవలం ఆకులను మాత్రమే తింటూ అతి ఘోరమైన తపస్సు చేసి అపర్ణ అయింది. అప్పుడు ఆ తపస్సుకు శివుడు కరిగి తన అర్ధశరీరాన్ని పార్వతికి ఇచ్చాడు. అర్ధనారీశ్వరుడై ప్రసిద్ధికెక్కాడు. ఇక భస్మాంగుడు అనే తన నామంలోని రహస్యాన్ని ఇలా సూచించాడు. భస్మం అంటే విభూతి, విభూతి అంటే ఐశ్వర్యం. నేను మీకందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చాటాడు. ఇలా స్వామి యొక్క ప్రతినామానికి అర్థం ఉంది. అందులో ఆయన రహస్యంగా బోధించిన తత్వార్థం దాగి ఉంది. అటువంటి శివుడు లోకరక్షణ కోసం నిలిస్తే ఆయన కుటుంబం కూడా ఆయననే అనుసరిస్తూ నిలిచింది. అంటే ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి భక్తులకు శక్తి ప్రసాదిస్తూ ఉంది. రెండవ భార్య అయినటువంటి గంగాదేవి భక్తులను పవిత్రులను చేస్తూ ఉంటుంది. ఇక ఆయన పుత్రుడైన గజముఖుడు విఘ్నాలను హరిస్తూ ఉన్నాడు. ఆయన రెండవ పుత్రుడైనటువంటి షణ్ముఖుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుడు భగవంతుడి యందు ఎలాంటి భక్తిని కలిగి ఉండాలో తెలుపుతూ ఉన్నాడు. ఇలా ఆ విశ్వనాథుడు తన కుటుంబంతో సహా విశ్వానికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఈ శివరాత్రిని వినియోగించుకోండి. ఓం నమః శివాయ. లోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర.
నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర కరళకంఠ సాంబా శంభో గురువరాతి సౌమ్యా దేవ కరళకంఠ సాంబా శంభో గురువరాతి సౌమ్యా దేవ పాలో మదము కరగా రావా పాలో మదము కరగా రావా శివుడా భవుడా హరుడా సఖుడా శివుడా భవుడా హరుడా సఖుడా నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నందికేశ నమిత నాథ వీరభద్ర రూప శంకర నందికేశ నమితానాథ వీరభద్ర రూపా శంకర శమదా దమదా శుభదా సుఖదా శమదా నమదా శుభదా సుభదా పరమా పశుప విమల విజయ పరమ పశుప విమల విజయ నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర తల్లి తండ్రి గురువు శివుడే తల్లి తండ్రి గురువు శివుడే సచిదానందుడు శివుడే శివుడే సచ్చిదానందుడు శివుడే శివుడే నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా